మంత్రి కొండా సురేఖపై వేటుకు రంగం సిద్ధమైంది. కొండా సురేఖ చిన్నారెడ్డి వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం చేతిలోకి వెళ్లింది. ఇద్దరు నేతల మధ్య నెలకొన్న వివాదంపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ తన నివేదికను పీసీసీకి అందజేస్తుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ నివేదికను ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు అందించారు. క్రమశిక్షణ కమిటీ నివేదికను మీనాక్షి నటరాజన్ ఏఐసీసీకి సమర్పించారు. దీంతో కొండా సురేఖ చిన్నారెడ్డి వ్యవహారంపై తుది నిర్ణయం అధిష్టానం తీసుకోనుంది. ఇద్దరిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. అయితే చర్యల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయాలను కూడా అధిష్టానం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలకు క్లైమాక్స్ దిశకు చేరిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం ఎత్తున్నటువంటి మంత్రి కొండా సురేఖ వివాదంతో పాటు మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి వివాదానికి సంబంధించిన అంశంపై కూడా ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ పూర్తి నివేదికను సిద్ధం చేసి అటు టీపీసీసీతో పాటు మరోవైపు ఏఐసీసీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఆ నివేదికను సమర్పించింది. ప్రస్తుతం ఇప్పుడు బంతి మాత్రం అటు అధిష్టానం చేతిలో ఉంది. అధిష్టానం మరి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే చివరిసారిగా మరొకసారి నిర్ణయం తీసుకునే ముందు అటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మంత్రి కొండా సురేఖని తప్పించాలా వద్దా అన్న దానిపై కూడా పూర్తి నిర్ణయం కూడా అధిష్టానం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ గత కొంతకాలంగా మనం చూడొచ్చు. గత 2 వారాల నుంచి కూడా కొండా సురేఖ ఎపిసోడ్ అనేది విస్తృతంగా కాంగ్రెస్ పార్టీలో ఒక తీవ్ర చర్చనీయంగా మారినటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఈ విషయంలో మరి అధిష్టానం ఇప్పుడు ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది? ఒకవైపు కొండా సురేఖ మాత్రం తనంతట తాను తన పని చేసుకుంటూ వెళ్తుంది. నిన్న మనం చూసాం వన మహోత్సవంలో కొండా సురేఖ తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యాలు కూడా మనం చూసాం. అలాంటి తరుణంలో ఇప్పుడు కొండా సురేఖ పై అటు అధిష్టానం ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది? నిజంగానే మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తప్పిస్తే బీసీ మహిళా మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ తప్పిస్తే మరి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం బీసీల నుంచి కూడా కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం. అయినప్పుడు కూడా మరి అటు కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసినటువంటి పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారంతో ఏకంగా ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పునరావృతం కాకుండా చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా వీరిపై వేటు వేయాలని ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఆడియోలు, వీడియోలు, అక్కడ పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు వీటన్నిటి కూడా జతపరిచి ఆ నివేదికను మొత్తం కూడా ఇప్పటికే సిద్ధం చేసింది. నివేదిక పరిశీలించినటువంటి ఏఐసీసీ కమిటీ మరి ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంది? ఎందుకంటే ఇప్పటికే అధిష్టానం కొండా సురేఖ తీరుపై కూడా కొంత అసహనం కూడా వ్యక్తం చేసినట్టు కూడా కొంత వార్తలు కూడా వినపడుతున్న నేపథ్యంలో మరి బీసీ మహిళా మంత్రిని తీసివేస్తే బీసీల నుంచి కొంత వ్యతిరేకత వస్తుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఎందుకంటే బీసీ పక్షపాతిగా చెప్తున్నటువంటి ప్రభుత్వము ఇప్పుడు బీసీలకు పెద్దపీట వేయాల్సినటువంటి నేపథ్యంలో ఒక బీసీ మహిళా మంత్రిని తీసివేసి మరొక బీసీ మహిళకు అవకాశం ఇస్తారా, మరొక బీసీకి అవకాశం ఇస్తారా అన్న చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా చోటు చేసుకున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ప్రస్తుతం అయితే అధిష్టానం చేతిలో కొండా సురేఖతో పాటు చెన్నారెడ్డి భవిత్యం అయితే ఈరోజు ఉంది. మరి ఈరోజు సాయంత్రం వరకు వెల్లడిస్తారా, లేదా మళ్ళీ ఇంకా కొంత సమయం ఏమైనా కోరుతారా, మళ్ళీ అభిప్రాయాలు ఏమైనా తీసుకుంటారా? మళ్ళీ క్రమశిక్షణ కమిటీ కావచ్చు, మరోవైపు టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయాలు కావచ్చు, వీరి అభిప్రాయాలు మళ్ళీ ఏమైనా తీసుకొని నిర్ణయం ప్రకటిస్తే? ఎందుకంటే ఇప్పటికే 20 మంది ఎమ్మెల్యేలు ముక్కుమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని కొండా సురేఖని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి అధిష్టానం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం సర్వత్రా కాంగ్రెస్ పార్టీలో ఒక హాట్ టాపిక్గా మారిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. రేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సునీల్.